గైస్, హౌ ఆర్ యూ? అంటే మన ఫస్ట్ వీడియో అనమాట ఇది. కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది, బట్ పర్లేదు చెప్తా, సరేనా? ఇలా టాపిక్ ముచ్చట ఏంటంటే నరుటో గురించి యానిమీ లవర్స్కి నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు, చాలామంది తెలుసు యానిమీ లవర్స్కి నరుటో గురించి. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పెద్ద ఫ్యాన్ నరుటో యానిమీకి, చాలా ఇష్టం నాకు కూడా. అది అసలైన ముచ్చట ఏంటంటే, నేను ఈ వీడియో తీయడానికి ముచ్చట ఏంటంటే, నరుటో మీద తీయడానికి అసలైన మెయిన్ రీజన్ ఏంటంటే, ఫైనల్గా మనకి నరుటో అనేది తెలుగు డబ్ అయ్యింది. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన ఫైనల్గా ఇప్పుడు నరుటో షిప్పుడెన్ పార్ట్ 1 క్లాసిక్ ఎప్పుడో అయిపోయింది డబ్బింగ్, బట్ నరుటో షిప్పుడెన్ ఈ మధ్య డబ్బింగ్ తెలుగులో అయ్యింది. అది అఫీషియల్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది నేను చెప్తా. కీప్ వాచింగ్. ఏంటంటే ముఖ్యంగా నరుటో ఎందుకు చూడాలి, చాలామంది ఎందుకు చూడాలి, నరుటో చూడడం వల్ల యూస్ ఏంది, యానిమే అంటే చాలామంది బొమ్మలు అంటారు, ఇంకా డేంజర్ క్యాండిడేట్లు ఉంటారు అందరు. బొమ్మలు కార్టూన్ లాగా చూసే వాళ్ళకి ఇప్పుడు ఇది కార్టూన్ అంటే చిన్నపిల్లలకి, యానిమే అంటే ఏజ్డ్ పర్సన్స్కి. నరుటో యానిమే చూసే వాళ్ళది కార్టూన్ కాదు. అందులో కంటెంట్ చూసిన తర్వాత నువ్వు తర్వాత మాట్లాడాలి, అంతే తప్పితే చూడకుండా బొమ్మలని. నెవర్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే నరుటో అనేది తనని అసలు పట్టించుకోరు ఎవ్వరు. ఊళ్ళో అందరూ హేట్ చేస్తారు దాన్ని. ఏదో ఒక విలన్ లాగా చూస్తారు చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి, ఎవ్వరు పట్టించుకోరు అతను. అయినా కానీ నరుటో అవన్నీ మమ్మీ డాడీ లేకపోయినా ఒక అనాథగా పెరిగి పెద్దయి ఆ ఊరికి హొకాగే అవ్వాలన్న డ్రీమ్ పెట్టుకొని దాన్ని ఎలా అచీవ్ చేస్తాడనేది ఒక ఆల్ఫా మైండ్ సెట్ పర్సన్లా ఎలా చేంజ్ అవుతాడు అనే దాని గురించి స్టోరీ ఉంటుంది. నరుటో ఒక్కరి స్టోరీ ఏమి ఉండదు, చాలామంది ఉంటాయి. కొంతమంది సాక్రిఫైస్ చేస్తారు, కొంతమంది వార్ చేస్తారు, కొంతమంది వాళ్ళకి జరిగిన సిచ్యువేషన్ వల్ల వార్ చేయడానికి రెడీ అవుతారు, కొంతమంది లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్కలా ఉంటాయి. చాలామంది చాలా నేర్చుకుంటారు ఈ యానిమే వల్ల. నరుటో వల్ల ముఖ్యంగా చాలా నేర్చుకుంటారు లైఫ్లో. ఖచ్చితంగా చూడాల్సిన యానిమే ఇది, పక్కా చూడండి. ఎక్కడ దొరుకుతుందంటే ఇది క్రంచీరోల్లో అఫీషియల్గా తెలుగు డబ్ అవుతుంది. మీరు క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాచ్ చేయొచ్చు. ఇంకా మీకు నైస్ ఐడియా అంటే బెస్ట్ వే అంటే స్మార్ట్ టీవీ ఉంటుంది కదా, ఇప్పుడు చాలామంది స్మార్ట్ టీవీ యూజ్ చేస్తారు కదా, అందులో అమెజాన్ ప్రైమ్లో ఖచ్చితంగా ఈ నరుటో క్రంచీరోల్ వెబ్సైట్ లింక్ అయి ఉంటుంది. అందులోకి మీరు స్కాన్ వస్తుంది, పే చేసుకొని డైరెక్ట్ చూసుకోవచ్చు. మీకు తెలుగులో కావాలంటే ఆడియో ఆప్షన్లోకి వెళ్ళండి. ఆడియో సెలెక్ట్ చేసుకోండి, తెలుగు సెలెక్ట్ చేసుకోండి, తెలుగులో ఎపిసోడ్స్ చూసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేను కూడా నరుటోకి పిచ్చ ఫ్యాన్ అనమాట. వాయిస్ ఓవర్ ఎలా ఉంది, వీడియో ఎట్లా ఉంది, ఎట్లా వచ్చింది యానిమే డబ్బింగ్ ఒకసారి చూసి మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ వాయిస్ ఓవర్, ఏ క్యారెక్టర్ బాగా ఇష్టమో ఇది కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. స్క్రిప్ట్ ఏం చూడలే, డైరెక్ట్ మొత్తం చెప్పేసిన. నేను రాసుకునే స్క్రిప్ట్ ఒకటి, నేను చెప్పింది ఒకటి, నా మైండ్లో ఉన్నది మొత్తం ఓపెన్గా చెప్పేసిన అనమాట. సొల్లు లేకుండా, అంటే పెట్టుండొచ్చు కొంచెం సొల్లు, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా. ఖచ్చితంగా ఒక్క నార్మల్ ఫోన్తో ఏదో నాకు దోచిన సెటప్ చేసుకొని చేస్తున్న వీడియో సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నా. సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఖచ్చితంగా మంచి టాపిక్లు నేను సెలెక్ట్ చేసుకుంటా. నన్ను నేను బాగా డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. బరాబర్ మీ సపోర్ట్ నాకు ఉండాలి, ఓకేనా? అలాగే ఏదన్నా మంచి టాపిక్లు ఏమన్నా ఉంటే మీరు సజెస్ట్ చేయండి అబ్బా నాకు.
ఏ టాపిక్ మీద వీడియో చేయాలి, ఏ టాపిక్ మీద ఏ వీడియో కావాలో మీరు సర్చ్ చేయండి. నేను ట్రై చేస్తా. నేను సర్చ్ చేసుకొని నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకోటి, అప్పుడప్పుడు కొంచెం లేట్ అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను పర్సనల్ డ్యూటీ చేసుకోవాలి. అండ్ ఎంఎంఏ క్లాస్ ఉంటుంది నాకు, ఎంఎంఏ చేసుకోవాలి అండ్ వీడియో షూట్ చేయాలి. సో కొంచెం బిజీ ఉంటా, పర్లేదు. చెప్పండి, చేద్దాం. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా మర్చిపోకండి, చేయండి. థ్యాంక్ యూ. బాయ్.